తీసుకుంటారు కదా రోజా గారు, మీకు తెలుసు కానీ సీనియర్ సార్ జర్నలిస్ట్ గా ఇక్కడ ఒక రాజగోపాల్ రెడ్డి సమర్థించుకుంటారు. చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ఎస్సీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటివి. సో ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన మాట్లాడారు కూడా కదా, అంటే ఒక ఎస్సీ ఎమ్మెల్యేను కించపరిచేలాగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పి ఆయన మాట్లాడారు, మందుల సామెలు కూడా. సో అప్పుడు మొత్తం ఆ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళందరినీ కించపరిచేలాగా ఉన్నాయి అన్నటువంటిది ఒక ప్రొజెక్ట్ చేస్తారు. సో అది పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అంశం కాదంటారా? ఖచ్చితంగా అడుసు తొక్కనేలా కాలు గడగనేది మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞత ఉండాలి కదా. రాజగోపాల్ రెడ్డి గారు మొదటి నుంచి అది దుందుడు వ్యక్తి అంటున్నాడు. మరి అన్న కూడా అంతే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి పోయి బీజేపీలో చేరి పోటీ చేస్తే అమెరికాలో ఉన్న అన్నగారు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ ఉంటూనే నా తమ్ముడు పోటీ ఏంటి పార్టీ చేరితే జాతాను అయిపోమన్నాడు. మరి అటువంటి వాళ్ళిద్దరు మీరు చర్యలు తీసుకున్నారు. అందుకని ఇక్కడ కూడా ఏంటంటే వారు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే సమస్య ఉండకపోయేది. వాళ్ళ మందకృష్ణ లేకపోతే ఇతరత్ర మిత్రులందరూ కూడా దీని మీద ఖచ్చితంగా రాజగోపాల్ క్షమాపణ చెప్పాలని అంటున్నారు. రాజగోపాల్ చేసిన పని తప్ప అంటున్నారు. కావచ్చు ఇప్పుడు నువ్వు పైకి అనడాన్ని వీళ్ళని లోపల నుండి ఉంచుకోవాలి, కానీ దాని పైకి అని ఇవాళ బహిరంగంగా మాట్లాడుతున్నారు అంటే మరి టీపీసీసీ ఏం చేస్తుంది, ఇటువంటి వివాదాన్ని ఎట్లా పరిష్కరిస్తుంది అంటే మా దృష్టికి రాలేదు అని అంటారు. చూడండి మంచి మాట, ఇంకా మా దృష్టికి రాలేదు. కోర్టు తీర్పు వస్తే కోర్టు తీర్పు చూసినాక స్పందిస్తా అనంటే ఇవాళ ఏంటంటే ఎవరు కంప్లైంట్ చేయలే కదా, మేము ఎందుకు పట్టించుకుంటాం అన్నమాట కూడా అంటారు, చూస్తున్నాం మనం. కనుక ఒక్కోసారి వరంగల్ జిల్లా రాజకీయాలు చూస్తుంటే మనకు కాంగ్రెస్ పార్టీలో కూటమిలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంక్షోభం చూసుకుంటే చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పిలిపించి మందలించారు, చూసింది కదా మీరు. అంతకుముందు కొండా సురేఖ మీద కంప్లైంట్ చేస్తే మొత్తం ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అందరూ కంప్లైంట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి వివరణ తప్ప ఆమె నేను చేయలేకపోయాను కదా. అట్లానే పరిశ్రమైన వ్యాఖ్యలు వేరే పార్టీ వాళ్ళ గురించి వేరే సినిమా యాక్టర్ల గురించి మాట్లాడిన సందర్భాలు చూసినాం. ఇవన్నీ చూస్తే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఎంత మన విభేదం ఉంటుందో ఇవన్నీ కూడా బయట పెట్టుకుంటుంటే అదే బలం అనుకుంటున్నారు వాళ్ళు. అందుకనే కదా తెలుగుదేశం పార్టీ పుట్టుక కూడా అందుకే కారణమైంది. కాంగ్రెస్ లో 2 వర్గాలు 3 వర్గాలు ఉండి 82లో కాంగ్రెస్ మన టీడీపీ రావడానికి కారణం అదే అయింది. ఇవాళ 3 పార్టీలు బీజేపీ ఉన్నది, జాతీయ పార్టీ, కాంగ్రెస్ ఉన్నది, అట్లాగే బీఆర్ఎస్ ఉన్నది. కానీ ప్రాంతీయ పార్టీలో ఒక గుణం ఉంటుంది రోజా గారు, మీకు తెలియదు కాదు. ప్రాంతీయ పార్టీల్లో అధినాయకత్వం ప్రైవేట్ ఆస్తిగా ఉంటది కనుక అధినాయకత్వం చెప్పింది వేదం, లోపల ఎన్ని విభేదాలను బయటకు పోవాల్సిందే. ఇప్పుడు అట్లా కాదు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను, ప్రియాంక గాంధీ ఈ 4 నియమనకపోతే పార్టీలో కొట్టుకున్నా ఎవడు పట్టించుకునే సమస్య లేదు. అంటే రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఇష్టమైన పరిశ్రమైన వ్యాఖ్యలు చేసుకున్నా పైన నష్టం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటారు తప్ప పైన చర్య తీసుకోవడం ఉండదని నేను అనుకుంటున్నాను. అదే జరుగుతుంది ఇప్పుడు. సార్ అది అంటే కొంతమందికేమో ఈ క్రమశిక్షణ చర్యలు వర్తిస్తాయి, మరి కొంతమందికి మాత్రం అసలు అవి ఎలా ఉంటాయో కూడా తెలియకుండా ఉన్నాయి. మనం చూసాం రీసెంట్ టైమ్స్లోనే కత్తి వెంకటస్వామికి క్రమశిక్షణ చర్యలు ఇచ్చారు, మరి అంతకుముందు తీన్మార్ మల్లన్నకి క్రమశిక్షణ చర్యలు వర్తించాయి. మరి కానీ కొండా సురేఖ కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో నడుస్తున్నటువంటి రాజకీయాల్లో కావచ్చు, అసలు సాక్షాత్తు సీఎం రేవంత్నే విమర్శించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు అంటే బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళపైన ఇలాంటి చర్యలు ఉండవా అనేటువంటిది కూడా ఒక పార్టీలో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఆవేదన వ్యక్తం అవుతా ఉంది. అంటే కందకు లేని దుర్గా కత్తి కిందకి అన్నట్టు ఇప్పుడు వాళ్ళ పార్టీ విషయాలు మనం మాట్లాడుకున్నా కూడా వాళ్ళు బాగా స్పందించాలంటారు కదా. ఎందుకంటే ఆదిలాబాద్ కూడా అదే ప్రేమ్ సాగర్ రావుకును వివేక్. అందుకని ఇప్పుడు ఉదాహరణ చూస్తుంటే మనకు వెంకటస్వామి గారి కుటుంబంలో ముగ్గురు పదవులు ఉన్నాయి కదా. మరి అందులో కూడా మళ్ళీ మాదిగ మాల మధ్యన చాలా విభేదాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక కుటుంబానికి 3 పదవులు ఇస్తారని మాదిగ సమాజ వర్గం వాళ్ళు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు అదే పార్టీలో, ఇంకా వేరే కాదు. స్వతంత్రత ఎక్కువ, ఆ మాట కూడా వస్తుంది. అందుకని ఇప్పుడు మీరు అన్న ప్రేమ్ సాగర్ రావు విషయంలో కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఎవరు కూడా. జగ్గారెడ్డి గారు కూడా వీళ్ళందరూ ఏంటంటే అవకాశవాదంతో మాట్లాడతారు, తర్వాత కలిసిపోతారు. చూడండి రేవంత్ రెడ్డి నాకు మిత్రుడు అని చెప్పి జగ్గారెడ్డి కలిసిపోయింది, కానీ జగ్గారెడ్డి అంతకుముందు ఏం మాట్లాడిండు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే. అదే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మా ఇద్దరు మిత్రులు అని కలుసుకున్న సందర్భం చూసినాం కదా మనం, ఏది మనకు గాంధీ భవన్ సాక్షిగా. ఇవన్నీ చూస్తే ఏంటంటే మీరు అన్నట్టు ఇందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు లేకుంటే ప్రభావిత వర్గాలు ఏవైతున్నాయో అది అగ్రవర్ణం కాకపోయినా సరే డబ్బు పక్క ఉండి కొంచెం సామాజిక బలం ఉంటే వాళ్ళ మీద ఏం చర్యలు లేవు. ఎవరికైతే ఒంటరిగా ఉన్నారో గాడ్ ఫాదర్ లేరో వాళ్ళ మీద చాలా చర్యలు చూస్తున్నారు. ఇప్పుడు చూస్తాను బాధితుడే నిందితుడే పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన విషయంలో మరి అందులో సామ్యాలకు మద్దతుగా ఉంటుందా పిసిసి టీపీసీసీ, లేకపోతే రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉంటుంది అంటే రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉంటుంది అంటున్నారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ఇష్యూలో వచ్చినప్పుడు ఇదే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దురుసుగా ఉన్నాయంటే మా దృష్టికి రాలేదు, ఎవరు కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ చేయకపోతే సుమోటో తీసుకోరా, ఓట్లు తీసుకుంటున్నాయి కదా సుమోటో, మీరు ఎందుకు తీసుకోలేదు అంటే చేతే కాకపోవడం అన్నట్టు కదా. అంటే వ్యవస్థలు విఫలమైతే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం రాజు గారు, దానికి దీనికి పోలిక పెడుతున్నాను కావాలని.
ఐక్యరాజ్య సమితి లాంటి విఫలమైతే యుద్ధాలు ఎట్లా వచ్చినాయో ఇవాళ ఈపీసీసీ కానీ అధిష్టాన వర్గాలు విఫలమైతే ఇట్లాంటివి వస్తాయి. లోపల ఎన్ని కొట్టుకున్నా వాళ్ళల్లో ఎవరికి ఎవరు కాంప్రమైజ్ చేయరు, వాళ్ళు కొట్టుకొని వాళ్ళే వస్తారు, ఒరి వాడే పోతారు, వండకతే నేను పోతా అని సామెతలు తెలుగులో అట్లా జరుగుతుంది. వాళ్ళు కంప్లైంట్ చేసి గట్టిగా నిలబడితే ఈ వర్గాలు ఏకమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ వర్గాల్లో బాగా అసంతృప్తి ఉన్నది. నేను చెప్పిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే మన పార్టీ ఒక వర్గాన్ని వ్యతిరేకించను కానీ రెడ్ల పార్టీ అనే ఒక పెద్ద ఆరోపణ కూడా ఉన్నది మన దగ్గర. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి నీలం సంజీవ్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి నుంచి ఇప్పటిదాకా కూడా మరి ఏ సామాజిక వర్గాలు బీసీ ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు తెలంగాణ కానీ అంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ చూస్తుంది బీసీ ముఖ్యమంత్రి కాలే కదా. మరి ఎవరికి న్యాయం చేస్తున్నట్టు వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అన్నది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ కొంతమంది